ఇంకో విషయం నేను ఏం తెలియజేస్తున్నానంటే లైవ్ లోకి వస్తే మీరు వీడియోని చూసి మాట్లాడితే 10,000 ఇస్తా అని చెప్పేసి వాడు ఒక బిజినెస్ పరంగా మాట్లాడుతున్నాడు. మహిళలు మీరు అర్థం చేసుకోండి, వాడి మొన్నటి వరకు ఎన్ని కారుకూతలు కూర్చాడో, వాడు ఒక సాంప్రదాయం తెలియదు, ఒక కుటుంబం విలువ తెలియదు, ఏమి తెలియదు, భారతదేశాన్ని చీ అన్నాడు. అలాంటి వ్యక్తి కోసము మనం ఎందుకు వాడికి సపోర్ట్ చేయాలని నా మనోభావన చెప్తుంది. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దయచేసి నన్ను ఒక అక్కగా మీరు అర్థం చేసుకోవాలి, ఒక చెల్లిగా నన్ను అర్థం చేసుకోవాలి. అక్కడ డిస్కషన్ ఫుల్ వీడియో చూసి మీరు కూడా స్పందించండి. గతంలో నాన్ వెజ్ గాడు వాడు చిత్తకత్తి కుక్క, వాడి ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని, ప్రజలని, మహిళలని ఆత్మగౌరవంతో దెబ్బతీసింది. కాబట్టి నా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మీకు అందరికీ జవాబు ఇవ్వాలి. కాబట్టి లైవ్ పెట్టాడు కాబట్టి నాకు చర్చలకు రావడం ఇష్టం లేదు. ఈ చర్చలో నన్ను అసలు గుంజొద్దు. ఎందుకు అంటే దేశంలో సమస్య ఇది, నా ఒక్క సమస్య కాదు. నా మనోభావం నాకు అట్లా అనిపించిందని చెప్పిన. నేను ఈ వ్యాపారాలు ఇదే యూట్యూబ్ మీద ఇదే చర్చలలో పాల్గొని బతికే వ్యక్తిని కాను. నాకంటూ ఒక మోరల్స్ ఉన్నాయి కొన్ని, వీళ్ళలాగా మోరల్స్ లేకుండా బతకను. కాబట్టి దయచేసి దేశంలో ప్రజలందరూ కూడా మీరు గమనించండి. ఏ సందర్భంలో ఆ వీడియో మాట్లాడవలసి వచ్చింది దాన్ని మాత్రమే చూపిస్తున్నాడు, మొత్తం ఎందుకు చూపించట్లేదు ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ ఒకసారి పరిశీలన చేసుకొని మీ ఇంటి బిడ్డగా నన్ను మీకు మీ మనోభావం దెబ్బతిన్నట్టయితే నన్ను క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు, అక్కడ మాట్లాడింది దానికి నేను సమాధానం చెప్తున్నాను. కానీ నేను వీళ్ళలాగా లైవ్లు పెట్టి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా మాట్లాడను. ఇక నేను కూడా ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేదు అనుకోండి, నేను నిజంగానే మాట్లాడిందేమో, నిజంగానే అదైందేమో అనిపిస్తుంది. నేను ఎందుకంటే ఈ విషయం అయిపోయిన దాని గురించి స్పందించదలుచుకోలేదు. నిన్న చిన్మయ్ ట్వీట్ చేసినప్పుడు కూడా అదొక చిన్నపిల్ల, అది దాంట్లో అవగాహన లేదు అనేది నేను తీసేశాను. బట్ ఈరోజు లైవ్ పెట్టేసి ఈ ముగ్గురే దీని గురించి చర్చించుకోవడం, చిన్మయి ఇక్కడ నాన్ వెజ్ లైవ్లు పెట్టి ఎంతసేపటికి వీళ్ళు ప్రజాస్వామ్యంలో వీళ్ళందరూ ప్రజల మీద బిజినెస్ చేస్తూ ఊరి మీద పడడమే తప్ప ఒక సంస్కృతి సాంప్రదాయాలను విలువలను గౌరవించే వ్యక్తులు వీరు కాదు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్, వాళ్ళ లైవ్లు చూడడం కూడా వేస్ట్. వాళ్ళని అందరూ చాలా మంది అన్ఫాలో చేశారు. నేను ఒకటే చెప్తున్నాను మీకు అందరికీ కూడా, నేను మళ్ళొకసారి కూడా చెప్తున్నాను,